హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పృథ్వీ. మనం లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో మనం ఉన్నాం. సో ఈ సిరీస్ లో భాగంగా మనం పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, పవర్ యాప్స్ అంటే ఏంటి, పవర్ ఆటోమేట్ అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో మీరు ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అనేది. సో ఈ వీడియోలో అయితే మనం పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే ఏంటి, కోపైలట్ స్టూడియో అంటే ఏంటి, సో ఈ రెండిటికి డిఫరెన్స్ గా మనమైతే తెలుసుకుందాం. అండ్ ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. చేశారు కదా? డన్. ఓకే. ఎందుకంటే లైక్ చేస్తేనే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది తెలుసుకుంటారు. ఇప్పుడైతే స్క్రీన్ షేర్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మైక్రోసాఫ్ట్ పవర్ వర్చువల్ ఏజెంట్స్. ఈ పవర్ వర్చువల్ ఏజెంట్స్ ని రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా రీనేమ్ చేసింది. సో కోపైలట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదన్నా ఒక వర్క్ మనం చేస్తుంటే మనకి హెల్ప్ చేసే ఒక ఏజెంట్. ఇప్పుడు ఫ్లైట్స్ లో ఎలా అయితే పైలట్ కి కోపైలట్ ఉంటాడో తోడుగా, అలాగా మనకి ఒక సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. సో అలా మనకి హెల్ప్ చేయడం వల్ల మనం చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతాం. సో అందుకోసమే మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా దీన్ని రీనేమ్ చేసింది మైక్రోసాఫ్ట్. ఓకే, సో ఇది మీరు లోగో చూడగానే మీకు అర్థమైపోద్ది. ఇది ఒక కన్వర్జేషనల్ టూల్, అంటే చాటింగ్ టూల్, మెసేజింగ్ టూల్. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకొని ఒక చాట్ బాట్ని మీరు తయారు చేయొచ్చు. ఓకే, పవర్ఫుల్ వర్చువల్ చాట్ బాట్స్ అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో. ఓకే, దీనికి కొత్తగా రీనేమ్ చేసింది ఏంటంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో. ఓకే, దీన్ని 2019 లాంచ్ చేశారు. అండ్ ఈ నేమ్ పవర్ఫుల్ వర్చువల్ ఏజెంట్స్, దీనికి మీనింగ్ చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు కొనాలనుకోండి, పాలసీ, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు కొనాలి. సో ఒక ఏజెంట్ మీ దగ్గరికి వచ్చి ఫిజికల్గా ఆయన మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏ పాలసీ బాగుంది, ఏది మీరు తీసుకుంటే బెస్ట్, ఇట్లాంటివన్నీ. తర్వాత ఆ ఏజెంట్ని మీరు అప్రోచ్ అయ్యి మాకు ఈ పాలసీ బాగుంది, మనం ఇది చేసుకుందాం అని చెప్పి మీరు ఓకే చేసుకొని మీరు మనీ కట్టి మీరు ఆ పాలసీని తీసుకుంటారు. ఆ పాలసీని తీసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అన్నీ ఆ పర్సన్ని రీచ్ అవ్వాలి. ఆ పర్సన్ కానీ ఇప్పుడు లేడనుకోండి, మీకు చాలా ప్రాబ్లం అవుద్ది. సో ఈ విధంగా ఇది ఫిజికల్గా మనం ఒక మనిషిని కలిసి చేసే వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పట్లో ఎలా ఉంది, ప్రజెంట్ ట్రెండింగ్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలాగా చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం జస్ట్ మెసేజ్ చేస్తే చాలు, ఆ పర్సన్ లేకపోయినా అక్కడెక్కడి నుంచో మనకి మెసేజ్ పెడతాడు. సో ఆ మెసేజ్ మనకు వస్తే ఈజీగా మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సో ఫిజికల్గా పర్సన్ ఇక్కడికి రాకున్నా కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఓకే, ఆ విధంగా ఒక పర్సన్ లేకపోయినా కానీ మనం మెసేజ్ పెట్టినప్పుడు అక్కడ ఎవరు ఉండరు, కానీ ఒక రోబోట్ అంటే ఒక చాట్ బాట్ ఆటోమేటిక్గా ఆ బాట్ ఏం చేస్తుంది, మనకి రిప్లై చేస్తుంది. సో ఎలాగా ఇదేం చేస్తుంది, క్రియేటింగ్ ఏ పవర్ఫుల్ చాట్ బాట్స్ యూజింగ్ ఏ గైడెడ్ నో కోడ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ వితౌట్ ది నీడ్ ఫర్ డేటా సైంటిస్ట్ ఆర్ డెవలపర్స్. ప్రీవియస్గా మనకి ఒక చాట్ బాట్ తయారు చేయాలంటే చాలా ఖర్చు అయ్యేది. అండ్ ఆల్సో చాలా ఎక్స్పర్ట్ డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు మనకు కావాలి. సో వాళ్ళు ఏంటంటే డేటాని అనలైజ్ చేసి దీనికి ఏ ట్రిగర్ ఫ్రేజెస్ మనం వాడాలి, అండ్ ఏ టాపిక్స్ అయితే ఎక్కువ కామన్గా కన్వర్జేషన్ జరుగుతుంది, ఇలాంటివన్నీ వాళ్ళు డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి చాలా డేస్ చేసి తర్వాత వాళ్ళు ఒక చాట్ బాట్ని రెడీ చేస్తారు యూజింగ్ లాట్ ఆఫ్ బిగ్ కోడింగ్. ఓకే, ఇట్లాగా మనకి ఒక ప్రొఫెషనల్ డేటా సైంటిస్ట్ అంటే ఏంటి, హీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ టు కలెక్ట్ అండ్ అనలైజ్ ద డేటా అండ్ ఇంటర్ప్రిట్ ద డేటా. అంటే డేటాని కలెక్ట్ చేయడంలో కానీ, అనలైజ్ చేయడంలో కానీ, దాన్ని యూజ్ చేయడంలో కానీ హీ ఈజ్ వెరీ మచ్ ప్రొఫెషనల్. సో వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. ఓకే, సో ఒక డేటాని మనం ఏ విధంగా కలెక్ట్ చేయాలి, అనలైజ్ చేయాలి, ఎలా మనం దాంతో ఏమేమి వర్క్స్ చేయాలి, ఇట్లాగా దాన్ని యూజ్ చేసుకొని ప్రాపర్గా ఒక చాట్ బాట్ని తయారు చేయాలి అంటే ఒక డేటా సైంటిస్ట్ ఖచ్చితంగా అవసరం. అది ప్రీవియస్గా. బట్ ఇప్పుడు
పవర్ఫుల్ వర్చువల్ ఏజెంట్స్. పవర్ వర్చువల్ ఏజెంట్స్ వచ్చేసిన తర్వాత దీని ద్వారా మనం ఒక పవర్ఫుల్ చాట్ బాట్స్ని వితౌట్ హ్యావింగ్ డేటా సైంటిస్ట్ మనం ఈ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ద్వారా ఈజీగా మనం కోడింగే లేకుండా మనం ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఓకే, అంత ఈజీగా మనకి ఇక్కడ ఆల్ ఆప్షన్స్ ఒక ఫ్లో లాగా మనం డిజైన్ చేయొచ్చు. వెరీ ఈజీగా మనం డిజైన్ చేసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ చాట్ బాట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, దీని ద్వారా మనం ఐటీ ఎఫర్ట్ మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు దీనికి ఒక 2-3 ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇచ్చి ఇంకా వర్క్ చేయించుకునేదంతా మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అంటే ఒక బిజినెస్కి కొంచెం ప్రాఫిట్ పెంచినట్లే, ప్రొడక్టివిటీ పెంచినట్లే, అండ్ ఈజీగా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ సొల్యూషన్స్ అంటే మీ బిజినెస్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు ఈ చాట్ బాట్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ఈజీగా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని చూస్ చేసుకొని ఈ చాట్ బాట్ని మీరు బిల్డ్ చేసుకొని మీ ఓన్ కన్వర్జేషనల్ సొల్యూషన్స్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చాట్ బాట్స్ని మనం డిజైన్ చేయడానికి పవర్ వర్చువల్ ఏజెంట్స్ని యూజ్ చేస్తాం. చూసారు కదా, ఈ విధంగా పవర్ వర్చువల్ ఏజెంట్స్నే మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా మైక్రోసాఫ్ట్ రీనేమ్ చేసింది. సో ఇప్పటి నుంచి పవర్ వర్చువల్ ఏజెంట్స్ని కోపైలట్ స్టూడియో అని పిలవాలి మనం. సో దీనికి కాంపిటీటర్స్ అయితే కోరీ.ai, బాట్ ప్రెస్ ఇలా చాలా ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కింద కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను అయితే రీచ్ అవ్వచ్చు గైస్. సో నెక్స్ట్ పార్ట్లో మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో మనం సింపుల్గా పవర్ ప్లాట్ఫామ్ మొత్తాన్ని మనం రిలేట్ చేసుకొని ఎలా మనం యూజ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్.